ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము? ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, కని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, కని గెలవడమే మన తపన. దేవుని భక్తుల యొక్క మరణము దేవుని దృష్టికి అది విలువగలదే. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక అక్క నమ్మకస్తురాలు, మరి యోనాతాన్ గారు, మిరియాం అక్క అంటే ఈ సంఘంలో దైవజనులకి మొదటి నుంచి మరి ముందుకు సాగుతున్న కుటుంబాలు. ఆ తల్లిలో ఉన్న విశ్వాసాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. నాకు తెలిసి ఈ సంఘంలో చాలా మంది స్త్రీల యొక్క విశ్వాసం వాళ్ళ కుటుంబాలను ఆశీర్వాదకరంగా నడిపించింది. చాలా మంది స్త్రీలు వారి విశ్వాసాన్ని అట్లా కాపాడుకున్నారు. 2014 సంవత్సరాల నుంచి ఆ తల్లి బలహీనమైన పరిస్థితులు గుండా వెళ్తుంది. గడిచిన ఆదివారం కూడా చాలా బలహీనమైన స్థితిగతుల్లో ఉంది. అయినా ఆరాధనకు వచ్చింది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొంతమందిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నిజంగా మనం బలపరచబడాలండి. మనము అంత్య దినాల్లో మనుషులు సుఖానుభవం ఎక్కువ ప్రేమిస్తున్నారట. నాకు ఆ బిడ్డను చూస్తే కొద్దిగా బలం ఉంటే క్యారల్స్ మాతో పాటు నడిచింది. నాకు ఆమెను మతయంకుల లైన్లో మేము నడుస్తూ ఉంటే ఎందుకో దేవుడు ఆమె నాకు బాగా చూపించాడు. కొద్దిగా దేవుడు ఆరోగ్యం ఇస్తే ఆ నడుచుకుంటూ ఆ ప్రాంతాలన్నీ తిరిగిందండి. అమ్మా ఏంది నీకు బాగా బలహీనత లేదా అంటే, అయ్యా అసలు దేవుడు నన్ను బ్రతికించిందే దీనికోసం అయ్యా అని ఇక్కడ వచ్చి క్వాయర్ టీంలో ఉండి క్వాయర్ పాట పాడడం, కొద్దిగా బలం ఇస్తే, కొద్దిగా ఆరోగ్యం ఇస్తే. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి ఆమె ప్రభువును ఎదుర్కోవడానికి పోయింది. ఆమెకు మనసులో ఉండొచ్చు ఒక ఆశ, కొద్దిగా నాకు ఆయుష్ ఇస్తే ఈరోజు వాగ్దానం తీసుకుందామని. ఎందుకంటే ప్రభు కొరకు ఆమె ఆశ అట్లుంది. దేవుని కొరకు నడుము వంగిపోయినా, బలహీనమైపోయినా, నాకు తెలిసి ఎన్నోసార్లు నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఇక అయిపోతుంది అన్నారు డాక్టర్లు. మెడి లైఫ్ హాస్పిటల్కి వెళ్ళాను, అయిపోతుంది అన్నారు, దేవుడు తీసుకొచ్చాడు. ఏరియా హాస్పిటల్ అయిపోతుంది అన్నారు, దేవుడు తీసుకొచ్చాడు. మొన్నటికి మొన్న కూడా అయిపోయింది అన్నారు, ప్రార్థన చేయగానే మళ్ళీ బలంతో వచ్చింది, మళ్ళీ మన మధ్యలోకి వచ్చింది. కొంచెం ప్రాణం బాగుంటే చాలు ప్రభు కొరకే. అట్లాంటి తల్లులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ఆ మంచి ఆ పరుగు
దైవజనులు మీకు ఏది నేర్పించారో మంచి పరుగును బట్టే ఇంత పెద్ద పరిచయం జరుగుతుంది. ఆ తల్లి ఈరోజు ప్రభు దగ్గర ప్రభువుని ఎదుర్కోవడానికి ఆయనతో పాటు ఈరోజు ఉన్నది, ఆయన సన్నిధానంలో ఉన్నది. అయితే వాళ్ళ కుటుంబం ఇప్పుడు బోరున ఏడుస్తూ ఉన్నారు, ఇంటి దగ్గర చాలా దుఃఖంలో ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఒకవైపు దుఃఖంగా ఉన్న ఒక మాట గుర్తు చేసుకోవాలి. అదేంటంటే యెహోవా భక్తుల మరణం దేవుని దృష్టికి ఏంటిది మీరు చెప్పండి. అది విలువగల జీవితం దేవుని కొరకు జీవించింది. ఏ రోజు కూడా తన కష్టాతీతంలో తన భర్తను ప్రేరేపించేది, తన కొడుకులను ప్రేరేపించేది, కోడలను ఒక బిడ్డలాగా పట్టుకొని మందిరానికి వచ్చేది. నమ్మకంగా ఈ స్థలంలో ప్రభు కొరకు అడుగుపెట్టింది. బాధలన్నింటినీ ప్రభు సన్నిధానంలో మర్చిపోతూ దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డది. ఈరోజు ప్రభు దగ్గరికి నిన్నటి దినమున బాగలేదని ఆమెను హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా నాతో మాట్లాడింది, అయ్యా నాకు నొప్పి బాగా వస్తుందయ్యా, నాకు ఇక్కడే ఉండాలన్నది కానీ తప్పదు, హైదరాబాద్ తీసుకుని పోవాలంటున్నారు, సీరియస్ అంటున్నారు. నాతో మాట్లాడింది, నేను ప్రార్థన చేశాను. మొన్న సండే రోజు కూడా అవస్థతో అక్కడ ప్రేయర్ చేయించుకుంది, ఇక్కడ కూర్చొని ప్రార్థనలో గడిపింది. దేవుని కొరకు మంచి పోరాటం పోరాడింది, దేవుని కొరకు బాగా నమ్మకంగా నిలబడ్డది. దేవుని సన్నిధానంలో ఒక మంచి ఆరోగ్యంతో, దేవుని సన్నిధానంలో ఇప్పుడు ఆ బలహీనత ఉండదు, దేవుని సన్నిధానంలో ఆ యొక్క స్థితిగతులలో ఉండదు. ఒక మంచి క్రియలు పట్టుకొని ఒక మంచి పోరాటం చేసి దేవుని దగ్గరికి ఆమె దేవుని సన్నిధానంలోకి వెళ్ళింది. కొంత ప్రభు కొరకు బ్రతికి చాలా సంవత్సరాలు 2014 నుంచి ఈ 2024 చివరి రోజు వరకు కూడా ప్రభు సన్నిధానంలో గడిపింది. అనేకుల కొరకు ఆమె ప్రార్థన చేసింది. నాకు తెలిసి ఏ కుటుంబం దగ్గర ప్రార్థన వచ్చింది, ఎక్కడికైనా వచ్చేది, ప్రార్థన చేసేది. దైవజనులను కుటుంబాన్ని అంటి పెట్టుకొని ఉండేది. ఆమె తిన్నా తినకపోయినా తన సంఘం బాగుండాలని, దైవజనులు బాగుండాలని తన భర్తతో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి, బిడ్డ దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తప్పక దేవునికి ఇవ్వాలి అని ఏ రోజు తప్పకుండా. ఆ బైబిల్లో ఏదైనా డబ్బు దాచిపెట్టుకుంటే తన పిల్లలు ఇస్తే అవి తీసుకొచ్చి పరిచయకించి, అయ్యా ఏదో చేస్తానన్న ఒక కార్యక్రమం చేయయ్యా, ఇగో ఇది మందిరానికి వాడయ్యా. ఈ సంఘములో ఒక పాత్రగా నీకోసం వాడబడింది. ఏ రోజు అందరూ దూరం అయిపోయినా, వ్యతిరేకించిన, ఎన్నో రకాలుగా చేసిన దైవజనుడితో పాటే సంఘముతో పాటే హత్తుకొని ఉన్నది. అనేకుల కుటుంబాల కొరకు ఏడ్చింది, కన్నీళ్లతో ప్రార్థన చేసింది. తన కుటుంబాన్ని కట్టుకున్నది, తన భర్తను, తన పిల్లలను, తన కోడల్ని నీ సన్నిధానంలోకి ప్రేరేపించింది. ప్రభువా, చివరి ప్రాణం పోయేంత వరకు కూడా నీ కొరకే ఆయుష్ చివరి వరకు కూడా నీ కొరకే పోరాటం చేసింది. పౌలు గారు అన్నట్టుగా ఒక మంచి పోరాటం చేసింది. ప్రభువా, తన పరుగును తుదమట్టించింది, విశ్వాసాన్ని కాపాడుకున్నది, మీ సన్నిధానంలోకి వచ్చింది.